కలిగిన నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఆదివారాన్ని ఇస్తానని చెప్పలేదు ఆయన, నీకు విశ్రాంతిని ఇస్తాను. భూమి మీద ఆడపిల్లని మగపిల్లవారికి ఇచ్చినప్పుడు నా కూతురు సుఖపడుతుందా అంటారు. అంటే సుఖ సంతోషాల కోసం పిల్లని అక్కడ ఇస్తావా? అది ఎంత పొరపాటు అంటే అది. పిల్ల సుఖపడుతుందంటావా? విశ్రాంతినిస్తాను, నీ ఆత్మకు నేను విశ్రాంతినిస్తాను, నీ మహిమదేహములో నీ విశ్రాంతిని పొందుతావు. నా యొద్దకు రా. ఈ లోకము ప్రయాస, ప్రాణం పిండుతుంది, అది నేను నీ ప్రాణముని తిరిగిస్తాను. ఎంత మంచి మాటలయ్యి ఆ వర్తమానంలో. వాక్యం యొద్దకు రండి. చూడండి, వాక్యము ప్రయాసపడి భారము, పాప భారమును మోస్తుంది. నేను అట్లాస్ అనే బొమ్మ చూశాను ఈ వారంలో. అతడు భూమండలాన్ని తల మీద పెట్టుకుని మోస్తాడు. మీరు చూసారా అట్లాస్ అనే బొమ్మను ఎప్పుడైనా? గ్లోబ్ని తల మీద పెట్టుకుని ఇలా మోస్తున్నాడు. అంటే భూమండలం యొక్క భారాన్ని ఒక మనుషుడు మోస్తున్నట్లుగా అర్థమిస్తుంది అది. అట్లాస్ వాళ్ళ యొక్క చిహ్నము. కనుకనే ఇతనేమంటున్నాడంటే, మన ప్రభు ఏమంటున్నారంటే, ప్రయాసపడి ఏంబడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కొత్త నిబంధనలో మాట్లాడినది, యోహాను సువార్తలో ఉంటుంది, మత్తయిలో. మీకు నేను విశ్రాంతిని. అంత డేరిగాను డైరెక్ట్గాను సూటిగా మాట్లాడుతున్నాడు అక్కడ. నువ్వు విశ్రాంతిని ఇస్తావా? మాకు ఇల్లున్నాయి, వాకులున్నాయి, పొలాలున్నాయి, తిండి ఉంది, పశువు ఉంది, పక్షి ఉంది, అన్ని ఉన్నాయి. శుభ్రంగా మేము ప్రతిదినము ఎంతో సుఖముగానే సంతోషంగా. నీ ఏంటి విశ్రాంతి ఏంటి నువ్వు? కానీ ఆయన మాటలు మనిషికి అర్థం కావు. ఆయన మాటలో ఈ లోక సంబంధమైన విశ్రాంతిని నీకు ఇస్తాను అని ఎన్నడూ చెప్పలేదు. నీ ఒక భారమును మోసుకొనిచున్నావు, అది పాపమై ఉన్నది. ఆ పాపం కిందే పడి మనిషిని చనిపోతాడటండి. మోయశక్యము కాని బరువులు మీ పశువుల మీద ఎక్కించి నడిపించారు. ఆ పశువులు తొట్టిల్ని కూరి ఆ కూలి ఆ భారములు వాటి మీద పడి చచ్చాయి అన్నాడు ఒక చోట. ఎట్ల మీద ఎక్కించారు బరువులు? ఆ భారములు మేక ఏం చేశాయి? ఈ లోకం మనిషి మీద ఏం మోపుతుంది? మతం ఏం మోపుతుంది? పీఠాధిపతి ఏం మోపుతున్నాడు? మత గురువు ఏం మోపుతున్నాడు? ఈ 4 ఇంటి పశువులు, గాడిద, ఎద్దు, ఒంటె, గొర్రె మోసెక్కింగని బరువులు అట్ల మీద ఎత్తితే ఏమవుతాయి? గాడిద బరువు మొత్తం అనుకోండి, దాని మీద అది 100 కేజీలు మొత్తం, 200 కేజీలు అయితే ఏమవుతాయి? హల్లెలూయా! మోయ సత్యము కాని బరువులు ఈ లోకము మానవ జాతి మీద మోపింది. అలా మోపినవాడు దెయ్యమే. ఆ బరువు కింద పడి చచ్చిపోతున్నాడు తప్ప తన మోక్షం ఎవరు? ఈ బరువుని దించేవాడెవడు? నా ప్రాణమునకు నెమ్మదిని కలగచేవాడెవడు? ఈ దాహం వేళ నా దాహముని తీర్చేవాడెవడు? ఏంటి నేను ఇలా ఉన్నాను అని ఆలోచించు అవకాశము సాతానుడు అట్టి వారికి ఇచ్చుటలేదు. అందుకే నేను నా యొద్దకు రండి. ప్రపంచాన్ని పిలుస్తున్నాను, నా యొద్దకు మీరు అందరూ రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను అబద్ధకుని కాను, మీకు నిజమైన విశ్రాంతిని ఇస్తాను, నిజమైన నెమ్మదిని ఇస్తాను, నిజమైన సుఖశాంతిని ఇస్తాను, నిజమైన సంతోషముని ఇస్తాను. నేనే ఆయన, నేనే ఆయన, ఆయనే నేను, నేనే వాక్యము. ఇప్పుడు మీరు చదివేదే నేనే వాక్యము. నేను వాక్యము, నేను శరీరధారిగా మీ మధ్య నివసించిన వాక్యమును నేనే. వాక్యము యొద్దకు రండి, అది చెప్తున్నాడు. వాక్యము యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా! అప్పుడు నేను మీరు ఒకేలా ఉంటాం. ఎలా ఉంటారండి? నేను మీరు. క్రీస్తు ఎవరో, శిష్యుడెవరో, గురువు ఎవరో తెలీదు. దేవుడెవరో, విశ్వాస ఎవరో ఒకేలా కనబడతారు. ఒక మాట అన్నాడు ప్రవక్త, అందరూ క్రీస్తులే ఉన్నారన్నాడు. అందరూ ఎలా ఉన్నారు? ఇంకేమి డిఫరెన్స్ లేదండి. అదే సాత్వికము, అదే దీనత్వము, అదే దీనమైన మాటలు. అర్థమవుతుందా? మీరు నా వలే జన్మించారు, కానీ మీరు తప్పిపోయారు. నా యొద్దకు రండి, అప్పుడు మీరు నా వలే అవుతారు. ఎందుకని నేను నీ వలే ఉన్నాను.
ఇప్పుడు అర్థమైందా? ఒక మాట వాడాను, 100 సార్లు వాడాను. ఎందుకు దేవుడు మానవుడయ్యాడు? ఎవరైనా దేవుడిని చేస్తారా? ఓ పీఠాధిపతి మరొక పీఠాధిపతిని చేస్తాడా? ఆ గుంపులో నువ్వు పీఠాధిపతిగా ఉండాలంటాడా? అంటాడా? ఊపిరినంత వరకు నేనే, అప్పుడు మీరు నా వలే ఉంటారు, నేను నీ వలే ఉన్నాను, మన ఇరువురు ఒకేలా ఉంటాం. ప్రవక్త మాట అన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఒకేలా ఉన్నట్లు మీరు క్రీస్తు ఒకేలా ఉంటారు. ఒకే రూపము, ఒకే స్వరూపము, ఒకే ఆత్మ, ఒకే వాక్యము, ఒకే ప్రత్యక్షత, ఒకే ఆత్మీయ నడక, ఒకే పరుగు, ఒకే ఎత్తబాటు. ఎంత అద్భుతం అండి! ఏం చెప్తాడండి ఇవాళ? ఆడిడంటే అలవాటు అయిపోయింది పల్లెటూరు ఉండే కనుక. ఏం చెప్తాడు? వెళ్ళిపోతున్నారు. జనం జనమే జనం, జనకర జనారే జనం, అంతే. ఇది సైజు మళ్ళీ మామూలే, మళ్ళీ లోకమా. కనుక ఆయన ప్రయాస ఏంటంటే తనలాంటి వారిని తెచ్చుకోవడానికి, తనలోనే తన జనులను జన్మింపచేస్తున్నాడు. చాలా వండర్ఫుల్ పాయింట్. తనలాంటి వారిని తనలాంటి వారిని తెచ్చుకొనుటకు తానే తనలో జనులను జన్మింపజేస్తున్నాడు. తనలోనే జనులను జన్మింపజేయట అంటే దాని అర్థం ఏంటి? తానే జన్మ కంటున్నాడు జనాన్ని. అర్థమైందా? ఎవరి వాళ్ళు జన్మించారు? నేను అంతే. నాకు రెండో జన్మ ఇచ్చింది ఎవరో? తల్లి కాదు, తండ్రి ఇచ్చాడు. తల్లి కాదు, లోక సంబంధంగా తల్లి ఇస్తుంది. నమ్మకం చెప్పునే ప్రవక్త కఠినంగా ఉండండి. తల్లి, అతను మీ నాన్న అని తల్లి అంటేనే ఆ నమ్మకము చెప్పునే పిల్లలు మా నాన్న అని పిలుస్తారట. నిజంగా అతను తండ్రి ఎవరో ఆ తల్లికి తెలుసు అంటే కానీ ఆ పిల్లలకి మీరు బాధపడకండి సుమా. వండర్ఫుల్ లైన్ వస్తుందండి, ఇది మీరు వెళ్తుంది, ఇది అర్థమవుతుందా? ఏ నమ్మకం చెప్పునా తల్లి చెప్పినా ఆమె హల్లెలూయా. ఇప్పుడు మనకి లోక సంబంధంగా పిల్లలు ఎవరికి పుడతారో కానీ పరోక్షంగా తండ్రికే. అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరికి జన్మించాం? ఆ తండ్రి ఎవరో? ఆ జన్మకు మరణం ఉందా? తల్లిదండ్రుల జన్మకి విన్నాం కనుక చెప్పగలిగాం. ఇప్పుడు ఎవరికి జన్మించామో? అది ప్రకృతి శరీరమునకు జన్మించలేదు, మానవ ఇచ్చలకి జన్మించలేదు, మానవ ఇచ్చలు మానవ కోరికకి జన్మించలేదు మనం, కానీ క్రీస్తుకి జన్మించాం. అంటే తనలాంటి వారిని తెచ్చుకోబోతున్నాడు లోకంలో నుండి. అర్థమైనా? ఎలాంటి వారిని? తను లోకమును జయించాడు కనుక తనకి జన్మించిన వారు కూడా లోకమును జయిస్తారు గనక, తాను మరణించి నరకానికి వెళ్ళలేదు కనుక తన వారు మరణించి నరకానికి వెళ్లకుండా తన లాంటి వారిని లోకములో నుండి తెచ్చుకుంటున్నాడు. పాతాళం నుండి పరలోకంలో తెచ్చుకోవట్లేదు ఆయన, భూలోకం నుండి తన వారినే తెచ్చుకో. అందుకనే మనకి జన్మనిచ్చారు ఆయన. మొదటి జన్మ నిష్ఫలమైనది. నాకు ఉద్యోగం ఉండేది, తిని తాగు సుఖించడం, జీవపుడంబాన్ని బాగా ప్రదర్శించేవాడు, జనులు అడిలిపోతూ ఉండేవారు. అర్థమైందండి? ఇంకా మేకప్ ఉండేది. ఇదే మేకప్. అర్థమవుతుందా? నేను బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళినా మీకు ఏదో చెప్తున్నా. అందులో ఏముంది? జీవపు డంబము. అందులో ఏముంది? జీవపు డంబము. అందువలన ఇందులో క్రీస్తు ఎవరో క్రీస్తు కాని వారు ఎవరో తెలీదు. అక్కడ అందరూ క్రీస్తు వలే ఉన్నారు. సరే, దేవుని ఏలియా అర్థం చేసుకోండి. ఏలియా దేవుడు కాదు. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? ఏలియాల వలె ఉన్నారు. అక్కడ అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏలియాలే, అందరి క్రీస్తులే. వాక్యం నిన్ను అలా మాలుస్తుంది. ఇప్పుడు వస్తాను నేను. వాక్యం నిన్ను ఏం చేస్తుంది? అలా మాలుస్తుంది. కుమ్మరివాడు కుండ అనుకున్న పాత్రను తయారు చేస్తాడు. ఎందువల్ల? ఆ పాత్రను చేయు ఉద్దేశం లోపల ఉంది, పాత్ర చేయు నైపుణ్యము చేతుల్లో ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రియులారా, అలాంటి పాత్రను సృష్టిస్తున్నాడు కుమ్మరి, కానీ తనకు కావలసిన పాత్రలను లోకములో తెస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. నేను ఒక పాత్ర, నీ ఒక పాత్ర, 5 రకాల పాత్రలు, పరిచర్యలు, తర్త విశ్వాసులు. మనల్ని అందరినీ ఏం చేశాడు?
పాత్రలు. ఇశ్రాయేల్ దగ్గర పాత్రలు ఉంటాయి. ఒక బింది ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా బింది? చెప్పానే లేదా? ఆ అది దానిమ్మకాయలా ఉంటుంది. ఎలా ఉంటుంది అది? దాని చుట్టూ మనకు అంచు ఉంటుంది బిందికి. ఆ అంచు ఎలా ఉంటుంది? దానిమ్మకాయ కట్ చేసినటువంటి పైన పువ్వులేగా. గమనించారా? దానిమ్మకాయ ఉద్దేశం ఏంటి? అన్నీ జతగా 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 అతుకుబడి ఉంటాయి. మందాలు పడితే గొర్రెల మంద ఒక పక్క ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒక నీడని ఒక మరొకొత్త, ఒక నీడని ఒక చలికి అవన్నీ అంటుకట్టు, ఒక దాని నీడను బాగా ఒకటి. చూసారండి దానిమ్మకాయలా ఉంటే వాళ్ళ పాత్రలో. అది ఐక్యత. అది ఆ దేశ ప్రజల ఐక్యత. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళు? వర్తమానమే ఐక్యత. దానిమ్మ గింజలు అతికి 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 ఉంటాయి. అలాంటి పాత్రలో వాళ్ళు ప్రారంభం నుండే దేవుడు ఆ మాదిరులు మోడల్స్ అక్కడ ఉంచారు. చూసారా? ఐ మీన్ హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పానండి నేను? అప్పుడు మనం ఆయనలా అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన లాంటి క్రియలు ఒకటి, ఆయన లాంటి కార్యములు, ఆయన లాంటి పనులు. ఓకే, మూడింటికి ఒకే అర్థం. అంటే ఆయన ఏమి చేశాడో మనం అదే చేస్తాం. ఆయన ఏం చేశాడు? ఆమేన్ హల్లెలూయా. ఏం చేశాడు? మీకు ఒక విషయం చెప్తా. ఆయన ఏం చేశాడు ఈ లోకానికి వచ్చి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రొట్టెలు పంచి పెట్టడాలు అవేమీ కావు. మంచి రొట్టెలు ఉన్నాయి, మంచి చేపలు కాల్చిన చందువ చేపలు ఉన్నాయి, కొయ్యంగలు ఉన్నాయి అన్నాడా? ఏమన్నాడు? ఏం చేశాడు? యజ్ఞ పశువుగా అర్పించబడ్డాడు. అర్థమవుతుందా? ఆ పశువుగా అర్పించబడిందే మరలా మనం యజ్ఞ పశువుగా మారం. ఇప్పుడు మరి అర్థం చేసుకోండి. ఆయన యజ్ఞ పశువుగా అర్పించబడిందే మనము యజ్ఞ పశువుగా మారం. అనిదిన బలులు అర్పించలేము. ఏకబలి ద్వారా నిధుల బలులు జరుగుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకో. ఇదంతా వెళ్తుంది. సహోదరులు వింటారు, మంచిది. ఎక్కడ తప్పిపోలేదని మనకి వార్తలు వస్తాయి, మనల్ని బలపరుస్తాయి, ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు ఏమైంది? ఏ పశువు అవుతుంది అది? ఈ పశువుని ఏం చేశాడు? ఇది యజ్ఞ పశువే. అనిదిల బలి అర్పణ జరుగుతుంది. నీ ప్రార్థనే బలి అర్పణ. ఏమైనా హల్లెలూయా. కొంచెం సేపు మీరు వినాలి ప్రియులారా. ఇప్పుడు ఏ క్రియ? ఆయన చేయు క్రియలను చేస్తాం. అంటే చూడండి, ఒక వర్తమానం ఉంది. ఆయనతో కలిసి నడుచుట లేదా ఆలోచించుట అనే ఒక వర్తమానం ఉంది. ఆయనలాగా ఆలోచించుట, ఆయనలాగా పనిచేయుట, ఆయనలాగా నడుచుట, ఆయనలాగా జీవించుట. ప్రవక్త అన్నాడు ఆయనలో ఎవరు జీవించలేదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే ఆయన వల్ల ఎవరో, కానీ ఆయన తన వల్లే జీవించాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఆయన అంటే ఒక ఎగ్జాంపుల్లో వాడాడు ఆ మాట. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వము, దాని అర్థమేమీ కాదు. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వము. అలాంటి వ్యక్తిత్వాలు అతి సామాన్యంలో ఉంచబడ్డాయి. గొప్పవారికి ఉంటాయి. ఇంకొప్పవారు ఏం కలిగి ఉంటారు? ఆశయాలు. సామాన్యులు ఏం కలిగి ఉంటారు? ఆశలు. నేను సామాన్యుని ఏం కలిగి ఉంటాను? మంచి వాహనం, మంచి వస్తువు, మంచి ఇల్లు, వాకిలి, మంచి బొవ్వ, మంచి ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, ఇలాంటివి. నేనేంటి నెవలనే? మనం ఏం కలిగి ఉంటాం? గొప్పవారు ఏం కలిగి ఉంటారు? ఆశయాలు కలిగి. ఇప్పుడు అర్థమవుతుంది. దీని మీద వెళ్తాను నేను. ఇప్పుడు అర్థమవుతుందా? గొప్పవారు ఆశయాలు కలిగి ఉంటారు. దేవుడు గొప్పవాడికే గొప్పవాడు. కానీ దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఒక ఆశయాన్ని. ఎలాంటి ఆశయం అది? తనలాంటి జనులను తన కొరకు తెచ్చుకున్న ఆశయము. ఇప్పుడు అర్థమవుతుందా? ఎలాంటి వారిని తెచ్చుకోవాలనే? తనలాంటి వారిని. తనలాంటి వారు లేకపోతే తన యొద్ద ఎవరు నివసించలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివింగ్ ఆన్ హిస్ ప్రెజెన్స్, ఇన్ హిస్ ప్రెజెన్స్. అవునా? తన సన్నిధిలో ఎవరు అది నివసించలేరు, జీవించలేరు. అందువల్ల ఆయన వల్లే జీవించు జీవితం ఇది. పొద్దున్న లేచి కర్రస్కి వెళ్ళిపోతున్నాను ఇదంట, రెండు దమ్ముంటేని. ఎందుకు వెళ్ళట్లేదు? అదే దేవుడు లేకపోతే ఎన్నిసార్లు వెళ్ళి ఉండేవాడిని. ఈ ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లోనా ఎన్ని కేసులు, గొడవలు, మనకు అసలు పోలీసులు రావడం, వెళ్ళడం, సాయంకాలం స్టేషన్కి సంతకం పెట్టు, ఇవన్నీ ఉంటాయి కదా.
మరి ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయని? తన కోసం తన వలె నడచడానికి ఒక నిర్ణయము మనం చేశాం. ఆ నిర్ణయము ఆయన వల్ల చేశాం. ఆయన ఎన్నుకొనుట వలన మనం చేశాం. ఒక దినమునకు ఈ దినము నుండి మరొక దినమునకు మనం ఏమవుతున్నాం? ఆయన వలె రూపాంతరపరచబడుతున్నాం. లేకపోతే అక్కడ ఉండరండి, ఈ ఓటీ క్లాసాలుగా అక్కడ ఎవరు ఉండరు. మీకు నమ్మండి నన్ను, మీ పిండి ఎందుకు జల్లింటున్నాం? పురుగు అది పోవడానికి పిండి తీసుకుంటున్నాం. అలాగే జల్లిడేసుకుని మా అసలు వడగట్టుకుని టీ పొడితో తాగుతున్నామా? ఎందుకు వడగడుతున్నాం? ఆ శ్రేష్టమైంది తింటున్నాం. పొట్టుతో గోధుమలో పొట్టుతో వేసుకుంటున్నాడా? శుభ్రం చేయండి, ఎగరబెట్టండి, పొట్టుని తీసేయండి. మిగతాది ధాన్యం. ఇప్పుడు అర్థమవుతుందా? ధాన్యంలో ఉంటుంది గోధుమ కూడా. గోధుమ దురద ఎక్కువ, చేయలేము. ఇప్పుడు అర్థమవుతుందా? తనలాంటి వారు, ప్రాణమును ప్రేమించని వారు. ఇప్పుడు అర్థం చేసుకో, తమ ప్రాణములను తాము ప్రేమించరు. దే ఆర్ నాట్ లవ్ అబౌట్ హిస్ లైఫ్. వారు తమ ప్రాణములను అది ఆయన్నే ప్రేమిస్తారు, మరణం వరకు ఆయన్నే. ఏమని? హల్లెలూయా. కనుక ప్రియులారా, నిజమైన విశ్వాసంలో పరిశుద్ధాత్మ దిగవచ్చును. అలాంటి వారిలోకి, ప్రాణమును ప్రేమించని వారిలోకి ఏం దిగి వస్తుంది? వారు ఎవరే? ఎలాంటి విశ్వాసులు? నిజమైన విశ్వాసులు. వారు ఎలాంటి విశ్వాసులు? అలాంటి వారిలోనికి ఏం దిగి వస్తుంది? పరిశుద్ధాత్మ లేకుండా భక్తి చేయగలవా? బడ్డికి ఆయిల్ లేకుండా తోలగలవా? ఆమేన్, హల్లెలూయా. వాహనమునికి ఇంధనం ఎంత అవసరమో భక్తికి పరిశుద్ధాత్మ అది. అటువంటి వారిలోకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు ఎలా ఉంటారో? నడిపించబడతారు. దేని చేత? దేవుని ఆత్మ చేత, ఇంధనము చేత వాహనమును నడిపించబడినట్లుగానే. ఇప్పుడు బండికి ఆయిల్ అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తాడు? ఉదయం ప్రార్థన అయిపోయింది, మళ్ళీ ప్రార్థనకి ఏం చేస్తావు? అభిషేకం తగ్గుతుందని మళ్ళీ నీ గంటలో నువ్వేం చేస్తావు? మళ్ళీ ప్రార్థన అభిషేకంలోకి వెళ్తావు. మళ్ళీ ఇంధనాన్ని ఆత్మచేత నింపబడుతూ ఉంటారు. ఇది రెగ్యులర్ సిస్టమ్. దీనికి ఎవరు అర్థం? మీరు, నేను చెప్తున్నాను. నేను లేవలేను. 3 సార్లు ఈ వారంలో జరిగింది. 3 సార్లు జరిగింది. టెలిఫోన్ వస్తున్నట్టు రింగ్ అయింది. నాకు ఎవరో ఫోన్ చేస్తున్నారని తులిపడి వేసాను. అక్కడ ఫోన్ లేదు. చూస్తే అయిపోయింది. అమ్మ ఎంత గొప్ప దేవుడు. టక్ ఈమె తెచ్చి మే సాక్షి 3 అట్లకి కూడా అలా 3 సార్లు జరిగింది. ఏంటి? దేవుడే నిన్ను, నన్ననే కాదు, నమ్మిన ప్రతి వారిని ఏం చేస్తాడు? మెలుకుకి చేస్తాడు. లేకపోలేడా 7 దాకా నేను ప్రార్థన చేసి 7 గంటలకు నా దినచర్యలు ప్రారంభిస్తాను. మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఆ ఉదయకాల ప్రార్థన ఏం చేస్తుంది? పగలంతా. రాత్రికాల ప్రార్థన ఏం చేస్తుంది? పగలంతా. మళ్ళా పగల మధ్యలో చేసిన ప్రార్థన ఏం చేస్తుంది? కాపాడబడడానికే ఈ ప్రార్థనలో. ఏదైతే దేని చేత అయితే కాపాడబడతావో దాన్నే పగలెట్టావు. అది ప్రమాదం. శ్రమ కలగక ముందు నేనేమయ్యాను? త్రోవ తెప్పించాను. సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి పరిశుద్ధంగా జీవించి చక్కగా వెంబడించి అర్థం చేసుకోండి. అప్పుడు మరలా శ్రమ అనేది ఏమవుద్ది? నిన్ను చూసి పారిపో. భయం ఏం చేస్తుంది? నిన్ను చూసిపో. మృత్యువు నిన్నేం చేస్తుంది? నిన్ను చూసి ఏంటి ఇంకా నేను పట్టుకోలేను. మృత్యు అంటుందండి, ఇంకా నిన్ను అవకాశం నువ్వు ఇవ్వట్లేదు. నేనేం చెప్పాను ఒక్కసారి చెప్పండి. ఎవరు వస్తారో నిజమైన విశ్వాస హృదయంలోనికి? అది లేని ఎడల ఇది ఆరోహణం కాదు. ర్యాకెట్ ఎట్టేసి ఇంధనం లేదు, వెళ్తుందా? వెళ్ళిపోయి ఎంత మంట వేసినా అది అలాగే ఉంటాయి. సరిగ్గా ర్యాకెట్లోకి బూస్టర్స్ అనమాట, పవర్ బూస్టర్స్ ఉంటాయి. మీరు సైన్స్ అది వెంటనే దాన్ని ఆన్ చేసినప్పటికీ ఒక పేలుడు వస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుంది? బూస్టర్లో మండుతాయి అని బయనే వెళ్తుంది. ఆరోహణ కూడా పరిశుద్ధాత్మని అగ్ని లేని ఎడల ఏ ఒక్క వ్యక్తి. ఇప్పుడు అదే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక విషయం చెప్పిన ఏంటంటే, పరిశుద్ధాత్మ లేని సంఘశాఖ ఎక్కడికి వెళ్తుంది? అర్థం చేసుకో. పరిశుద్ధాత్మ లేని సంఘశాఖలు, సంఘ సంస్థలు ఎక్కడికి వెళ్తాయి? ఎందుకు పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకి? బుద్ధి లేని కన్యకు ఎందుకు తలుపు మూయబడింది? వాక్యం ఎదుగు రాలేదు. ఇప్పుడు అదే, ఎక్కడికి రాలేదు? వాక్యం ఎదుగు రాలేదు. క్రీస్తు ఎదుగు వచ్చారు. క్రీస్తు ప్రవచించిన వాక్యం ఎందుకు? పంపబడిన ప్రవక్త ఎందుకు?
అందువలన అగ్ని లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు? వాక్యం ఎత్తుకురా. భక్తికి వాక్యమే ప్రామాణికం. అదే ఇచ్చాడు నీకు, ఇంకేమేమలేదు దేవుడు. బైబిల్ ఇచ్చాడు, ఇందులో వాక్యం ఉంది, ఇది నీ జీవగ్రంథము, ఇందులో వాక్యం ఉంది, ఇందులో చదువుకో బతుకుతావు. ఇది బోధిస్తుంది, ఇది విను బతుకుతావు. ఏర్పాట్లు చేశాడా లేదా? అందుకే నువ్వు వాక్యం ఎద్దుకు రాని సంఘ శాఖ ఎక్కడికి వెళ్తుందని మిమ్మల్ని అడిగాను. అది ఎక్కడికి వెళ్దో చతికిలు పడుతుంది. కొన్ని రాకెట్లు చతికిలు పడతాయి. అర్థమైందా? అన్ని వెళ్ళిపోతున్నాయా? ఎందుకు పడుతున్నాయి? ఏదో లోపం. అది పరిశుద్ధాత్మను పొందలేదు ఆ రాకెట్ అనుకో, డామ్. వాక్యం ఎందుకు రాలేదు, డామ్. కొన్ని సరిగా ఉన్నాయి, సూటికి వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా? పరిపూర్తి చేసుకుంటున్నాయి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యం, ఈ వాక్యాన్ని మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఈ ముందు దేనినైతే కలిగి ఉండాలో దానినే పక్కన పెట్టారు. ఫస్ట్ వాక్యమును, ప్రార్థనను, పరిశుద్ధ జీవితమును, 3 అలా పెట్టిన తర్వాత బైబిల్ అటుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎవరిని సంతృప్తిపరచడానికి? పాస్టర్ని. ఎవరిని? నేను నమ్మి తీరండి, పాస్టర్ని సంతృప్తిపరచడానికి భక్తి చేస్తున్నారు ఇవాళ. పాస్టర్ యొక్క మెప్పు, ఆడి మెచ్చుకుడు చాలు, నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి? పాస్టర్కి ఇచ్చాడు అధికారం, లేకపోతే మీకు ఇచ్చాడా? హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? అది. ఈ 3 పక్కన పెడతారు. అంతే ఏంటి? పర్వాలేదు. అంతే ఏంటి? పర్వాలేదు. అయ్యగారే పర్వాలేదు అన్నారు, ఈవిడికి వచ్చేసింది. అయ్యగారే పర్వాలేదు అన్నారటండి. ఆడికే తిక్కన లేదు, తెలుసా మాట మనం వాడతాం. ఆడికి ఏమీ లేదు, ఇటు ఏమీ లేదు. ఇక తిక్కన అంటే అసలు ఏమీ లేదు. ఇప్పుడు బియ్యం లేదు, అక్కడ ఏమీ లేదు, కాయని బంగారం లేదు, రూపాయి డబ్బులు లేవు అక్కడ. తిక్కనా, దుకాణం కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? హల్లెలూయా. అది అన్ని పక్కన పెట్టి బైబిల్ చేతపట్టి ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని ఆరాధించడానికి కాదు, పాస్టర్ని సంతృప్తి పరచడానికి వెళ్తున్నారు. అయ్యగారు సంతోషం ఉంటే చాలు, ఎక్కడ చెప్పబడలేదు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. విశ్వాసము పరిశుద్ధాత్మ కలిసినప్పుడు అది నిన్ను క్రీస్తుతో ముద్రించను. ఇప్పుడు నీకున్న విశ్వాసము, నువ్వు ఒక విశ్వాసం అని పరిశుద్ధాత్మ ముద్రించినప్పుడు మనకి విశ్వాసం ఉండాలి. అర్థమైందా? అప్పుడు నిందాకేమైనా నిజమైన విశ్వాసంలోనికి పరిశుద్ధాత్మ వచ్చును. నీకున్న విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మ నిన్ను ముద్రిస్తాడు. నీకు ముద్రపడినప్పుడు ఏమైంది? అక్కడ దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఏమైంది? అది క్రీస్తులోనికి నేను ముద్రించును, అంటే అది క్రీస్తులోనికి నేను నడిపించును. నా వెంబడి రండి అన్నాడు. మనం అలా నిలబడిపోయి తర్వాత అలాంటి కుదురుతుందా? నా వెంబడి రండి, అందరిని అలాగే అన్నాడు. పాపం అదేంటో కానీ నా వెంబడి రండి. అపొస్తలుని పేతురు నా వెంబడి రా, నిన్ను చేపలు పట్టేవాడిగా చేయను, నిన్ను మనుషులు పట్టుకునేవాడిగా చేస్తాను, నిన్ను మనుషులు పట్టి జాలరగా చేస్తాను, చేపలు పట్టి జాలరగా నేను చేయను. నువ్వు పడవలని వలలని వ్యాపారమును విడిచిపెట్టు, అంతకన్నా మంచి వాక్యం చేత చేపల చేత నేను నిన్ను పోషిస్తాను. వదిలిపెట్టేశాడు పడవనే, వలల్ని, పనివాళ్ళని, చేపల వ్యాపారాన్ని. భార్య చేపలు అమ్ముకొస్తుంది. భార్య కూడా ఏమనలేదు. భార్య అంటే అతను వ్యాపారం చేయలేడు, ప్రభుని వెంబడించలేడు. వ్యాపారం కాదు, ప్రభువుని. భార్య బిడ్డలు కూడా సహకారం ఉండాలి భక్తుడికి. కాపరికి భార్య బిడ్డల సహకారం లేకపోతే ఇది చేయలేము, ఇది వల్లది. ఇది వాళ్ళు ముగ్గురు సహకరించాలి. ప్రతి దానికి నాకు సహకారంగా మారాలి. వాళ్ళు నా చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళే నాకు సేవలు చేయాలి, ఈ పని జరగాలి. వాడు అర్థమవుతుందా? అతని భార్య సహకరించిందంటండి. వాళ్ళు ఇడిచిపెట్టేసావు, ఇడిచిపెట్టావు, ఎక్కడ వస్తుంది తినటానికి, ఎవరింటికి వెళ్ళి తేవాలి నీకు, నేనేమైనా చేయగలనా, పని నాకేమైనా అలవాటు అయిందా అని ఏమనలేదు. బంగాళదుంపల బియ్యం ఆగిపోయినప్పుడు ఆవిడ ఏమనలేదు. మీరు చెప్పడం మంచిదైంది, దేవుడు మరో రూపంలో ఇస్తాడండి అంటే. అర్థమవుతుందా?
హల్లెలూయా. ఇంకా సంపాదించున్నాడు. అతను సంఘశాఖ సభ్యుడు అనుకో, అతనికి నాకు వ్యత్యాసం ఉందా లేదా? మరో రూపంలో ఇస్తాడు అని తన భార్య తనని ఏం చేసింది? ధైర్యపరిచింది. అప్పుడు అతనికి వస్తుంది. ఇరువురు ఒకరికొకరు సమాధానపడి బలపరుచుకుంటే బలం వస్తుంది. పిరికి మంది వేసింది అనుకో, కమాన్ ఆ కరచైర్యానికి ఇచ్చేయి, నువ్వు అందులోకి వెళ్ళిపో. నేనేమన్నాను? మనం భార్యలు వెళ్ళవరండి, ఉద్యోగం విడిచి, వ్యవసాయాన్ని విడిచి, వ్యాపారం విడిచి దేవుని సేవకే వెళ్ళినవరు. అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. రెండు చేతులతో పట్టుకొచ్చి నాకు ఇయ్యి అంటారు. మీకు అర్థం చేసుకోండి, నేను వాస్తవాలు ఇప్పుడు ఉన్నాయి లోకంలో అదే జరుగుతుంది. రెండు చేతులు పట్టుకొచ్చి నాకు అలాగే ఎక్కడా లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ విషయం మీద నేను మాట్లాడుతున్నా? దేవుని స్తోత్రములు కలుగాక. అది ఆయనలోనికి నడిపించబడ్డానికి అతడు విడిపించబడ్డాడు. అతడు అన్నిటిని విడిచిపెట్టాడు, ఆయనలోనికి నడిపించబడ్డాడు. బట్ అర్థమవుతుందా? మనుషులు బట్టి జాలరుగా మార్చాడు. చేప ఎప్పుడు ఆత్మకి సాదృశ్యంగా ఉంది. చేప అది ఎప్పుడు ఆత్మనండి. చేపలు కనబడి అంటే ఆత్మలవి. చూసారా? ఇప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఒకటేనో, ఆయన యొక్క ఆత్మ, ఆ యొక్క ఆత్మ దేవుడు. ఇప్పుడు ఒక వచనం, ఆయన పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆ యొక్క ఆత్మ మనకు ఉపాధ్యాయుడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ యొక్క ఆత్మ మన ఉపాధ్యాయుడు, మన బోధకుడు. ఈ గడియ బోధకుడు పరిశుద్ధాత్ముడు. అందుకని ఆత్మ చెప్పుతున్న మరి చెవులు కలిగిన వాడు వినుడు కాకన్నాడు. ఎవరు చెప్తున్నారు? అది ఆత్మీయమైనది ఉపాధ్యాయుడు. ఏమైనది? మన బోధకుడు ఎవరు? అది ఆ ఉపాధ్యాయుడు లేకుండా ఈ మానవ ఉపాధ్యాయులు అదరగొట్టేసాడే. మా వాడు నేను వెళ్ళాను, ఆయన నువ్వు అటు పారిపోయి ఇటు పారిపోయాను, నువ్వు మిద్దెక్కేసి వెళ్ళిపోయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. ఆ బాధకే నేను బతుకుతానా? ఆ బాధ ఏంటనే? నువ్వు పరుచుడుగాక మిద్దెక్కావు, మరి నేను రాడాడి నన్ను తీసుకెళ్ళావా? నువ్వు అటు వెళ్ళి నేను ఆ జనానికి ఎంటుకుని నేను వెళ్ళిపోయాను. బ్లడ్ వచ్చేస్తా చెవులు. జాగ్రత్త సుమా. అలాంటివి వెనకండి. అలాంటి తినడానికి వినడానికో దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను నేను. అది ఎంతమంది పిలుస్తున్నారు, నేను ఏమి వినలేను. అలాంటివి నాకు నేను మాట్లాడతాను. ఆ సమయం నాకు ఏమన్నారు, పూర్తి సమయం ఏమన్నారు, లేదా 5 నిమిషాలు అన్నారు. నేను 5 నిమిషాలు ఏం చెప్పాను? ఆ ఎరిగిన స్నేహితుడి గురించి మాట్లాడి వెళ్ళి ఆ తర్వాత ఆడు దిక్కి నేను దిక్కి పారిపోయాను. అర్థమవుతుందా? హల్లెలూయా. గొర్రె ఒక విషపు కాడవలసి చచ్చిపోద్దని. ఎంత? 90% మంచి తిని ఆ విషపు కాడికి జబ్బు అవుతుందండి. ఆ జబ్బు కానికపోతే గొర్రె చచ్చిపోద్ది అన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. గొర్రెల కాపురం తెలుసంట, అటువంటి విషపూరితమైన మొక్కలు చెట్ల కాడికి నడిపించాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడిని పంపించాడు దేవుడు. సంఘానికి ఎవరిని పంపాడు? ఉపాధ్యాయుడు ఉండాలి. వాక్యానుసారమైన సంఘానికి నిజంగా దేవుని చేత పంపించబడిన ఉపాధ్యాయుడు ఉంటాడు. తానే ఉపాధ్యాయుడిగా మారాడు తెలుసా భూమి మీద. తానే ఆ శిష్యర్కానికి ఇతరులకు ఏమయ్యాడు? ఉపాధ్యాయుడు అయ్యాడు. ఉపాధ్యాయుడు వెళ్ళిపోయి మళ్ళీ చేశాడు, ఉపాధ్యాయుడిని పంపించాడు. ఉపదేశమును ఉపదేశించడానికి, అధ్యాయును ఉపదేశించడానికి ఉపాధ్యాయుడు మన కోసం వచ్చాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు లేడు. ఇప్పుడు కోట్లాది మంది తింటారు ఇవాళ. ఒక పాస్టర్ చూశాను ఒకటి పిల్లో, ఆ పెద్ద అయ్యగారు, ఆయన నవ్వుతున్నాడు. ఆయన భార్య చక్కర రంగేసుకుని జుట్టు కత్తిరించుకుని ఈ లోలకలు పెట్టుకుని ఉంది.
ఆవిడని అందరూ ఈ చేతులు వేలాది చేతులు ఎత్తున్నాయి, ఓరి కింద కనబడుతుంది. అంటే పార్ట్స్ చూస్తుంటే వందలాది మంది ఉంటే ఓరెత్తుతున్నట్టు అనిపించింది నాకు. అది అతనికి ఉపాధ్యాయుడు వచ్చేస్తాడా? మీరు సరి అయినటువంటి కుమారులుగా మీరు ఉన్నప్పుడు మీ తండ్రి అయిన దేవుడు, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, ఇదిగో ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజములా అని అంటాడంటండి. నేను ఆశ్చర్యపోతున్నాను. అతను చేసుకున్నారా? ఇతడు నా కుమారుడు. ఒక తండ్రి మా పక్కన 3 ఇళ్ళ పక్కన తాగబోతుంటాడు, ఇదిగో నా నిజమైన కుమారుడు అని అంటాడా ఆ తండ్రి? అతనే ఆయన చూసి వాళ్ళు రోజు ఏడుస్తారు పాపం. నిజంగా అందమైన భార్య 2 పిల్లలు తాగబోతే ఏం చేస్తారు? ఇదిగో నా కుమారుడు అని తల్లిదండ్రులు వచ్చి పొగుడతారండి. కానీ దేవుడేటండి, ఇదిగో నా నిజమైన కుమారుడు, ఇదిగో నా నిజమైన కుమార్తె అని మిమ్మల్ని కూర్చొని మనల్ని ఏం కాదు, మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంటే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ పరలోకపు మహిమకు పరిచయం చేస్తున్నాడు. మీరు అదే అర్థం దాండి. ఏమంటున్నాడు అక్కడ దేవుడు? అని అనును పరలోకపు మహిమకు తన భార్యను ఏడు చేస్తున్నాడు. ఇదిగో నా కుమారులు, నా కుమార్తెలు, నా మాట వినిన వారు, నా కొరకు నిలబడిన వారు. హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడి వర్తమానం మీలో చాలా కాలం పనిచేస్తుంది. విన్న 200 వర్తమానాలు విన్నారు, తప్పిపోవట్లేదు ఎక్కడ కూడా. 99% అలా పడుతూ ఉంది. అది నేను ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తాను వర్తమానం కోసం. మీరు నమ్మండి, వర్తమానం కోసం ప్రార్థన చెప్పితే వర్తమానం రాదు. 99 మంది ఎందుకు ఓడిపోయారు? 90 మంది ఎందుకు ఓడిపోయారు? 10 మంది ఎందుకు గెలవగలిగారు? 10 మంది మాత్రమే ఎందుకు చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ప్రార్థిస్తున్నారు, వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. లేకపోతే తుస్సమంటారు. ఏమంటది? ఇప్పుడు ఇది నాదండి, ఇన్ని 100 వర్తమానాలు అవన్నీ నాయా, కొన్ని నిలబడి దద్దరెళ్ళిపోతుందా? ఇది నాది కాదు, ఇది ప్రవక్తది కాదు, ఇది క్రీస్తుది కాదు, ఇది దేవునిది. అది దేవుని క్రీస్తుని ప్రభు కాపరి సంఘానికి, సంఘమని లోకానికి ఒక ప్రయాణం ఇచ్చాడు దేవుడు వర్తమానానికి. ఆ శ్రేష్ఠ ఉపాధ్యాయుడు బోధిస్తాడు వచ్చి. ఆ గడియ వర్తమానం అక్కడ దొరికింది, దాన్ని తీసుకున్నాం మనం. మళ్ళా ఉపాధ్యాయుడు వచ్చి ఏం చేస్తాడు? అదే అధ్యాయాన్ని ఉపదేశిస్తాడు. అంతేనా? ఆమేన్, హల్లెలూయా. అదే అధ్యాయాన్ని ఇప్పుడు ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నేను ఏవైతే చెప్పానో వాటిని తీసుకుని అవే బోధించు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏమైతే చెప్పానో వాటిని తీసుకుని అవే. ప్రతి సంఘకాలంలో అదే జరిగింది, ఈ సంఘకాలంలో అదే జరిగింది. సంఘకాలంలో ప్రవక్త వెళ్ళిపోయినప్పుడు మరలా అదే బాధ. ఆ పరిశుద్ధాత్మ పట్టింది, ఆయన ఏమి బోధించాడో అవే వాటిని తీసుకుని అది వచ్చి బోధిస్తుంది. ప్రవక్త ఏదైతే బోధించాడో మళ్ళా ఆ ఆత్మ వచ్చి అలా బోధించకపోతే అది వర్తమానం కాదు. అలా బోధించకపోతే అది వచ్చి ఆయన వాటిని అదే బోధిస్తుంది. బాధతోనే ఉంది భక్తి అంతా గొలుసు కొట్టి విధానం అండి. నేను వద్దంటానికి లేదు. మళ్ళీ ఆ లింక్ మొత్తంతో గొలుస్తాయ్యారు వారు. ఒక లింక్ తెగిపోతే గొలుసు పనిచేయదు. అలాగనే ఇదంతా గొలుసు కొట్టి విధానంతో ఉంది భక్తి అంతాని. అనుభవం ఎలా పేలుతుంది? గొలుసు కొట్టి విధానం అంతే. ఒక అణు పేలిన తర్వాత 100 అణువులు పేలుతాయి. 100 అణువులు మొత్తం పేల్చుకుంటూ పోతుందటండి. హైడ్రోజన్ బాంబు అంతే, గాలి ఎక్కడ ఉంది అక్కడ పేలుతుంది. అందుకని దీనికన్నా ప్రమాదమైంది అది. చూసారా? గొలుసు తెగిపోతే లింక్ తెగకూడదు అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పానండి? హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రంకు ఇది మీరు వినేశారు. నేను చెప్తున్నాను, మోషే క్రీస్తు కొత్త నిబంధనకి ప్రతినిధులు. అక్కడ ఆ ప్రతినిధి, ఇక్కడ ఈ ప్రతినిధి. మనం వర్తమానానికి ముగ్గురు ప్రతినిధులు. మోషే ప్రతినిధి, క్రీస్తు సంఘము.
కొత్త నిబంధనకి ప్రతినిధి క్రీస్తు. ధర్మశాస్త్రమునకు మోషే, వర్తమానమునకు అంతే. ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? మొత్తం బైబిల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బైబిల్ ప్రతినిధులు. అందుకనే ఒక గ్రంథం దేవుని దగ్గర ఉండిపోయింది, మరో గ్రంథం క్రీస్తు ఉంది, ఒక గ్రంథం నీ ఎత్తు ఉంది. మీరు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తాను. దేవుని స్తోత్రములు కలుగును. హల్లెలూయా. మత సంస్థలకి, మత శాఖలకి నిత్య భద్రత లేదు. ఏమి లేదు భద్రత. ఆమేన్. హల్లెలూయా. విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎప్పుడు దాకా? అది నీ పాపపు విమోచన జరిగింది. ఒకటి ఏం జరిగింది? పాపం యొక్క విమోచన నుంచి బయటకు వచ్చాం. కానీ ఇక్కడి నుండి ఆరోహణమో కావడమో మరొక విమోచన ఉంది. అంటే విమోచన దినము వరకు, అంటే ఇది ఒక విమోచన జరిగింది. ఇలా చెప్తాను పని, నీకు ఒక పునరుద్ధానం జరిగింది అయ్యా. ప్రకృతి సంబంధం, ఆత్మ సంబంధం, నీకు పునరుద్ధానుడు అయ్యో ఒకటి జరిగింది. మరొక దానికి అది పునరుద్ధానం ఆరోహణమో తెలియదు. కనుకనే ఇప్పుడు విమోచన దినం వరకు నువ్వు ఏమయ్యా? ఇప్పుడు ఒక విమోచన జరిగింది, అది పాపం విషయమే. అంటే పాపం నుండి ఏమయ్యో పరిశుద్ధుడు అయ్యావు. ఇప్పుడు పరిశుద్ధుడు భూమి మీద ఉన్నాడు, కానీ అతను ఏమవ్వాలి? ఆరోహణం అవ్వాలి. అది నిజమైన విమోచన. ఆ దినం వరకు ఆత్మశుద్ధి ముద్రించబడ్డావు. ముద్రించబడిన వాడు పరలోకం వెళ్ళకపోతే నశించిపోతాడు. అందుకని విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాడు. ఉపాధ్యాయుడు బోధించడమే కాదు, నిన్ను ముద్రించాడు. విమోచన దినం వరకు ముద్ర దేని గుర్తు? ముద్ర దేని గుర్తుగా ఉంది? నువ్వు ఇది ఎగ్జాంపుల్ కానుక పెట్టి తయారు చేసావు, దాన్ని ప్యాక్ చేసావు, చెక్కుడు అని రాసావు, మొత్తం ముద్రేసావు. అంటే ఇది పరీక్షించబడింది, ఎగుమతికి ఇది సిద్ధంగా ఉంది. అంతేనండి. మీరు ఒక ఉత్పత్తి తయారు చేశారు, ఎగుమతికి ఇది ముద్ర దాన్ని చూసిస్తుంది. అంతే. ఎత్తబాటికి గుర్తుగా ఉంది ముద్ర, ఎగుమతికి గుర్తుగా ఉంది ముద్ర. ఎంత నకిలీదైనా చెక్కుడని ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ దుఃఖపరచుకునే సంగమనగా పక్షిరాజులు గుంపు అన్నాడు. పరిశుద్ధాత్మను ఎవరు కూడా దానికి దుఃఖమును కలగజేయకూడదట. దేవునికి దుఃఖము, కోపము రేప, గాయము రేప, ఆయన దుఃఖపరచా. లోకం ఏం చేస్తుంది? గాయాన్ని, కోపాన్ని రక్తంలో చూస్తున్నాడు కనుక తాను సముదాయించుకుంటున్నాడు. నేను ఇంకా నాశనం చేయనులే, తొందరపడకు, నేను కంట్రోల్ అవుతున్నాను. తన రక్తంలో చూస్తే తన కోపం అణిగిపోతుంది అన్నాడు. తన రక్తంలోంచి తనే చూస్తున్నాడు కనుక తన కోపం ఏమవుతుంది? తనలోనే అణిగిపోతుంది. అదంతే దాని అర్థం. ఇప్పుడు అర్థమైందండి? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము నుండే మానవ జాతికి ప్రాయశ్చిత్తం కలిగిందని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరి నుండి కలిగింది? ఆదాము నుండే. ఆదాము అవ్వలకి ఏం జరిగింది? బలులు, చెరకుల బలి, రక్షణ వస్త్రాలు అక్కడే, రక్తం అక్కడే అర్పించా, అక్కడ ప్రాయశ్చిత్తం, విమోచన. ఓకే. హల్లెలూయా. ఇది ఒక విషయం, చాలా మంచి విషయం. ప్రాయశ్చిత్తం పొంది మొదటి పునరుద్ధానంలో అతడు వెళ్ళిపోయాను. అప్ప ఏం మాట అండి. ప్రాయశ్చిత్తం పొంది మొదటి పునరుద్ధానంలో అప్ప ఆదాం భూమిలో లేడు. ఆదాం భూమి మీద, దెయ్యమై భూమి మీద లేడు. ఆదాం భూమిలో ప్రాయశ్చిత్తం పొంది మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోయారటండి. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. అర్థం చేసుకోండి. మొదటి పునరుద్ధానంలో ఎందువల్ల వెళ్ళాడంటే అతని కోసం ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం కిందకు వచ్చాడు అతను. రక్తం కిందకు వచ్చిన తర్వాత మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోయాడు. మరలా 1000 రాబోతున్నాడు. అప్పుడు మనం చూడొచ్చు. అప్పుడు మనము ఖచ్చితంగా చూడొచ్చు. నీకు నచ్చిన వాళ్ళందరినీ చూడొచ్చు అన్నాడు.
అతడు ఏమయ్యాడు? మొదటి పునరుద్ధానంలో. ఇప్పుడు ఒక విషయం చెప్తా. రెండవ పునరుద్ధానంలో ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు రెండవ పునరుద్ధానంలో అందరూ వెళ్ళిపోతారు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అతనికి ప్రాయశ్చిత్తం దేవుడు చేసేలేదా? ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ రెండవ పునరుద్ధానంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఆదామేమని క్రీస్తుని అంగీకరించాడా? అది నిజముగా క్రీస్తే, అది నిజముగా యెహోవాయే, నిజముగా దేవుడే. కనుకనే ప్రాయశ్చిత్తం చేసింది ఎవరు? క్రీస్తే. ఆనాడు క్రీస్తే, ఈనాడు క్రీస్తే, ఎప్పుడు క్రీస్తే. ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ రెండో పునరుద్ధానంలో వెళతారు. మొదటిది వాళ్ళది, మొదటి బహుమానం పొందుకున్నది వాళ్ళు, రెండో బహుమానం పొందుకున్నది అన్యవధువు. అర్థం చేసుకోండి. చూసారా? ఎందరైతే అందుకని క్రీస్తుని అంగీకరించరండి. ఆ పూజలు మొన్న పూజలు అయిపోయాయి, డోలు సన్నాయి, అది పోతురాజులు, మేకపోతులు, మన ఆ పెద్ద పక్షి మీద రెండు పక్షులు కూర్చుని ఆ దిష్టిబొమ్మ మీద వేరీ పండ్లు తింటున్నట్లే ఉన్నాం మనం. అవునా? మనకేమైనా భయం వేసిందా? ఆ దిష్టిబొమ్మ మీద రెండు పక్షులు కూర్చుని మిగతా పక్షులన్నీ కోలాహలంగా. రెండవ పునరుద్ధానంలో యేసు క్రీస్తుని అంగీకరించిన ఆ ప్రశస్తమైన వారు రెండవ పునరుద్ధానంలో వెళ్ళిపోతారు. మూడవ పునరుద్ధానం ఉంది నశించిపోవడానికి. ఇప్పుడు అర్థమైందా? అందుకనే వాక్యానికి రమ్మని సెలవు పెట్టమని బతిమాలుకుంటానండి. ఉదయకాలం వచ్చి వర్తమానం వింటే ఏమైనా కొంపలు మునిగిపోతాయండి? ఈ లక్షల వేలు నష్టపోతారా? 2 వర్తమానంలో ఒక రోజు వింటే ఏమైనా ఏమైపోతారా? ఏమైపోతారయ్యా? పాస్టర్ ఊరుకున్నవాడే కాదు, చాలా గొప్ప పాస్టర్ ఇప్పటికే ఉన్నాడు. నా జీవితంలో ఒక్క ఆదివారం మానుంటాను, ఆదివారం పరమగీతం మీద మాట్లాడు, పరమగీతం అంతా నాకు బోధించాడు. అటువంటి దైవజనులు లేరు. అందుకనే నమ్మకస్తుల్ని ఎన్నుకుని పనిస్తాడు. అపనమ్మకస్తుడికి ఏమి నువ్వు అపనమ్మకస్తుడికి నువ్వు ఖజానా అప్పగించవా? అప్పగించవు. నమ్మకస్తుడికి ఇస్తావు. అతను బాగా చూసుకుంటాడో రూపాయి కూడా తేడా రాదని. చూద్దాం. ఇప్పుడు ఏం చెప్పానండి? ఏమనలేదు ప్రవక్త. ఆదాము ప్రత్యామ్నాయ రక్తము కింద రక్షించబడ్డాడు. మీరైతే సరాసరి యేసు క్రీస్తు యొక్క రక్తము కింద రక్షించబడ్డారు. అదేంటిది? ప్రత్యామ్నాయ రక్తము. ఆ విమోచన ఏంటిది? ప్రత్యామ్నాయం. అప్పటికి అక్కడ క్రీస్తే ఉన్నాడు కానీ అది క్రీస్తుది కాదు. ప్రత్యామ్నాయ రక్తం కింద రక్షించబడితే ప్రవక్త చక్కగా చెప్పారండి. మీరు సరాసరి యేసుక్రీస్తు రక్తము క్రిందే మీరు రక్షించబడ్డారు. ఎంత మంచి పునరుద్ధానమో! అందుకనే ఆదామవ్వలకి లేనటువంటి అద్భుత కార్యాలు ఆ పరిశుద్ధాత్మ, దాని ఫలములు, దాని వరములు, దాని కవచములు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, స్వస్థతలు, దెయ్యాలు వెలగొట్టాలు, ప్రార్థనకి జవాబులు. ఇవాళ ఈ పొడి వాతావరణం ప్రార్థనకి జవాబు అది. ఇవాళ కూడా నిన్నట్లో ఉంటే ఎలా ఉండి మరి పని ఎలా ఉన్నా 4 వారాలు కూడా దేవుడు అద్భుత కార్యం చేశాడు. 3 ఖరీదైన భోజనాలు పెట్టుకున్నాం మనం. ఇవాళ ప్రభురాత్రి భోజనం కూడా ఉంది మనకి. ఇది కూడా చాలా, ఈ 4 కూడా అదేంటో ఈ నెలలో 7వ నెలలో ఈ 4 అద్భుతాలు దేవుడు చేశాడు. ఇది మన ప్రార్థనకి జవాబు. ఇవి ఆనాటి వాళ్ళకి లేవు కానీ ఈనాటి వాళ్ళకి ఉన్నాయి. చూసారా? సరాసరి యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందే మీరేమవుతున్నారు? విమోచించబడుతున్నారు. అందుకని 2 పునరుద్ధానాలు వెళ్తుంది. ఇది సంఖ్య వెళ్దండి. అటు వారి వరకు తానే గొర్రెపిల్లగా వచ్చి మరణించాను. ఎవరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడలేదో వారు నశించిపోతారు. తానే ఒక గొర్రెపిల్లగా వచ్చి మరణించాడు. అందుకని గొర్రెపిల్ల జీవగ్రంథం. కొంచెం బయట కూర్చోమను. కానీ మంచినీళ్ళు అవి పట్టించు. బాగా ఏమైనా అరుకుందా? వచ్చే వెంటనే
గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు కొరకే ప్రయాసపడ. భూమి మీద ఎన్ని గ్రంథాల్లో నీ పేరున్న ఏ ప్రయోజనం లేదు. ఎన్నో హాజరుపట్టీలు అయిపోయాయి మనకు కదా. 1 నుంచి చదువులు అన్నీ ఎన్నో హాజరుపట్టీలు 15-20 హాజరుపట్టీలు అయిపోతాయి. అక్కడ పేరున్న లేకపోయినా ఇప్పుడు సంఘ శాఖలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి హాజరుపట్టిన తయారు చేసి అందులో పేరు రాస్తున్నారు. కేథలిక్ ప్రత్యేకంగా పుస్తకం ఉంటుంది, వాళ్ళ సంఘ సభ్యుల పేర్లన్నీ అందులో ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి. భూమి మీద ఏ గ్రంథంలో నీ పేరు లేకపోయినా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఇంతే సంగతి, అయిపోయింది. అంతా బురదలో పోసిన పన్నీరు అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉందాం ప్రియులారా. చక్కగా మాట్లాడే ప్రవక్త దాన్ని బట్టి ఆదా మోసపోయిన అవ మోసపోయిన దేవుని స్తోత్రములు కలుగాక, పడిపోయిన అవని క్రీస్తు దినముని కలిగి ఉంటాను. ఒకటి మాట చెప్తున్నాను, ఆదామో మోసపోలేదు. అతడు పొలం పనిలో ఉన్నాడు కానీ అవ మోసపోయింది. కానీ మోసపోయిన అవని ఈ దినం దేవుడు కలిగి ఉన్నాడు. పాపం చేయి అవ్వని, అంతగానే ఏమి లేదు. గతంలో పాపం చేసినప్పుడు చేయట్లేదు, అంతేనా? ఒక మాట దారిలో జ్ఞాపం చేశాడని చెప్పాను. ప్రతి దినము తప్పులు చేయి జీవితం నుండి తప్పులు ఒప్పుకుని జీవితంలోకి మార్చాడని. అది ఎందుకు దారిలో జ్ఞాపకం వెంటనే రాసుకుని మర్చిపోతానని. ప్రతి దినము తప్పులు చేసే స్థితి నుండి ప్రతి దినము తప్పులు ఒప్పుకుని స్థితికి తీసుకొచ్చాడట. ఇప్పుడు అర్థమైనా ఏమండి? అంతేనా? ప్రతిదినం తప్పులు కదా, అబద్ధమా, బూతులు, వల్గర్గా, లగ్జరీగా, లేకపోతే అదో రకంగా, అదంతా తప్పు. కానీ ప్రతిదినం ఏం చేశాడు? తప్పులు ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం చూడండి. తప్పులు ఒప్పుకోరు చాలామంది. అసలండి తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడరండి. తప్పును ఒప్పుకునేవాడే బలవంతుడు, క్షమించేవాడే బలవంతుడు. ఇది తప్పంటే పోయిందా, నాదే తప్పంటే ఏమైపోతావు? నిజంగా తప్పు నీదే. ఆ తప్పుని ఒప్పుకోవడంలో ఏమవుతావయ్యా? అక్కడ దేవుడు ఆనందిస్తున్నాడు, నీకు నువ్వుగా ఆనందిస్తున్నావు. నీ మనస్సాక్షిని హత్య చేయట్లేదు, నువ్వు బతికిస్తున్నావు. ఒప్పుకుని నీ మనస్సాక్షిని బ్రతికించుకుంటున్నావు. చంపుకుని బతకూడదు మనస్సాక్షిని, చివరి చచ్చిపోతుంది. నేనేమన్నానండి? ఎవరు మోసపరచబడలేదు? దివాళా తీసిన క్రైస్తవ సంఘములు, దివాళా తీసిన సంఘ శాఖలు ఇవాళ కోకలు. దివాళా అంటే ఆత్మ సంబంధంగా ఏమయ్యాయి? డబ్బులో కాదు, ఆత్మ సంబంధమైన సంగతులు ఏమేమయ్యాయి? దివాళా. వ్యాపారం దివాళా తీసిందంటారు. అంటే ఏంటి? వ్యాపారంలో అంతా పోయింది, నష్టాలు మిగిలే, దాన్నే దివాళా అంటారు. అవునా? వాళ్ళు డబ్బులు దివాళా తీయలేదు. ఆత్మ సంబంధమైన సంగతులు ఏమయ్యారు? సాతాను నెత్తికి ముసుగేసేసాడు. నువ్వు దివాళా తీసే నువ్వు పని చేయవు ఇంకా. కానీ డబ్బులు కాదు, ఇంకా ఖరీదైన కారుల్లో వస్తున్నారు. క్రైస్తవ్యం పేదల నిమిత్తం ఉన్నాడండి. సంఘశాఖ ధనవంతులు అయ్యిందండి, డబ్బు ధనవృద్ధి చేసింది. అందులో పేదవాళ్ళు ఉన్నారా? నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారండి? అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడైనా ఆదివారం మనం మూసేసి ఒకసారి సంఘశాఖ క్రైస్తవుల దగ్గర మధ్యకి వెళ్దాం, ఒకసారి కూర్చుందాం. వాళ్ళు ఎలాంటి వాటిలో వస్తున్నారో, వాళ్ళు ఎలాంటి జుట్టు కత్తిరింపులో. నిన్ను వెంటనే అడుగుతుంది, నువ్వు ఎందుకు తీసేసావు అని. నీ పక్కావిడ అడుగుతుంది, ఇది వై ఆర్ యూ రిమూవ్ దిస్ హార్నట్స్ ప్లీజ్. తప్పు అలా చెప్పు, బంగారం ఒంటి మీద ఉండాలి అని చెప్తారు. వాళ్ళు చెప్తారట, మీరు అవి పెట్టుకోండి అని చెప్తారు. పెట్టుకోవడానికి డబ్బు లేదు అక్క అని అనుకో, నేను ఇస్తాను ₹1,00,000 10 గ్రాములు కొనుక్కో, నువ్వు తర్వాత ఈయనగండి, డబ్బు ఉంది. స్నేహం చేసావనుకో, ₹1,00,000 ఇస్తాను 10 గ్రాములు కొనుక్కో, తర్వాత మెళ్ళ ఏదైనా చిన్న తాడు, చెవులకి ఏదైనా. అలా ఉన్నారు, ధనవృద్ధి చేసుకున్నారని ప్రభువే. ఏ వృద్ధి చేసి జరిగింది? సంఘానికి ఏ వృద్ధి జరిగింది? ఆత్మ సంబంధమైన వృద్ధి ఉందా? ఆత్మ సంబంధమైన వృద్ధి ఉందా? వృద్ధి నమోదైందా ఆత్మ సంబంధంగా? కానీ శరీర సంబంధంగా ధనమో నమోదైంది, వృద్ధి నమోదైంది, ధనముంది. నాకేంటి కొదవా? అర్థమైందా? ఏంటి నాకు కొదవేంటి? ఎంత పాపపు మాట అండి అది. ఈనాడైనా నీ నోటంట అనగలవా? అయ్యో ప్రభువా, నా కరువులు పదవులు తీర్చేవాడు నేను ఎన్నడూ ఆ మాట నేను అనలేదు. ఎవరు మోసపుచ్చిపోయారు?
దివాలా తీసిన సంఘములు ఈ దినమన్నవి. కనుకనే అంతా దివాలా. వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, వరములు లేవు, ఫలములు లేవు, సర్వంగ కవచము లేదు, ప్రార్థనకి జవాబు లేదు, అంత దివాలా. వాక్యం మీదకి రాకపోతే ఏమవుతుంది? అంతా సర్వంగ కవచం ఉంటుందా? వరములు ఉంటాయా? ఫలములు ఉంటాయా? పరిశుద్ధ జీవితమో, ప్రార్థన జవాబులు, నువ్వు చేసే ప్రార్థన స్వస్థతలో నీవు ఒక దెయ్యమని వెళ్తుందా? ఎందుకంటే ఇతనే దెయ్యం నిలగొడుతుందా? ఎక్కడైతే వాక్యం ఉండదో దెయ్యానికి బాగా తెలుసు. ఇప్పుడు అర్థమైందండి మీకు? అందుకని ఆత్మ సంబంధంగా ఏమీ లేకుండా అయిపోయారు. అలాగే సాతానుడు దివాలా తీయించాడు. డబ్బే ముఖ్యం అంటారు. డబ్బే ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు, క్రీస్తు ముఖ్యము. ఏ డబ్బు అయితే నీకు ఇవ్వాలో ఆయనే ముఖ్యము. ఆయనే ఇచ్చేవాడు, ఆయనే పోషకుడు, పిచ్చుకుల పోషకుడు, కాకి పిల్లల ప్రకృతి జన జీవ దేనినైనా పోషించేవాడు ఆయనే. ఆయనే ముఖ్యము కానీ డబ్బు మాత్రము ముఖ్యము కాదు. అందుకనే దేనిని వృద్ధి చేసుకోవాలో వాళ్ళు దానినే వృద్ధి చేశారు, దేనిని వృద్ధి చేసుకోవాలో మీరు దానినే వృద్ధి చేసుకున్నారు. దేవుడి వాక్యం దీవించును గాక. మనం లేచి నిలబడదాం.